హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి 1 ఇయర్ ప్లస్ పిల్లలకి మనం నాన్ వెజ్ పెడుతూ ఉంటాం కదా. సో మా పిల్లలకి నేను ఫ్రాన్స్ అలాంటివి నేను ఎట్లా ప్రిపేర్ చేసి పెడతాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ అండ్ టమాటా వచ్చి నేను పైన పీల్ ఉంటుంది కదా, సో అది రిమూవ్ చేసి ఇట్లా కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చి చిల్లీ వచ్చి 1 పీస్. సో ఇక్కడ వచ్చి ఫ్రాన్స్ తీసుకున్నాను కదా, మంచిగా వాష్ చేసుకుని ఆ బ్లాక్ది కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో చూసారు కదా, చాలా చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంతవరకు కట్ అవుతాయో అంత చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకున్నామైతే కుక్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం రెడీ చేసుకు పెట్టుకుంటే కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి జీరా ధనియాల పౌడర్ అనమాట. అండ్ ఇందులోనే మిరియాలు కూడా వేసి రోస్ట్ చేసి బాగా పౌడర్ చేసింది. ఫస్ట్ ఒక బ్యాన్ తీసుకొని మనం అందులో ఆలివ్ ఆయిల్, పిల్లలకి ఏ ఆయిల్ యూస్ చేస్తామో అది వేసి చిల్లీ, ఆనియన్ అండ్ టమాటా ఈ 1 బై 1 బాగా వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అండ్ టమాటాస్ వచ్చి సో సాఫ్ట్గా అయిపోవాలి. చూసారు కదా, ఇక్కడ మంచిగా ఆనియన్స్ అండ్ టమాటా మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఈ టైప్లో మనము యాడ్ చేసుకోవాలి ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకుని బాగా కుక్ అవనివ్వాలి. మనకి తెలిసిపోతుంది కదా, సో కొంచెం హార్డ్గా అవుతుంది బాగా కుక్ అయినట్టయితే. సో ఆ టైంలో మనము చిటికెడు పసుపు అండ్ కొంచెం ధనియాలు జీరా పౌడర్ అని చెప్పాను కదా, సో అదొక 1/2 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడే ఈ టైంలోనే కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకొని, చూసారు కదా ఫ్రాన్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. అండ్ మూత పెట్టుకుని కాసేపు కుక్ చేసుకోండి. సో ఇట్లాగా ఫ్రాన్స్ అన్నీ మంచిగా చూసారు కదా ఇట్లా కట్ అయిపోవాలి. సో ఇట్లా కుక్ అయిన తర్వాత మనకి రైస్ బట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం కుక్కర్లో పెడితే 1:3, 4 అట్లా సరిపోతుంది. బట్ మనం ఇలా బౌల్లో కానీ దేంట్లో అయినా కుక్ చేసుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువే పడుతుంది. 5 to 6 గ్లాసెస్ అట్లా పడుతుంది. సో ఆ టైంలోనే మనము ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే. నియర్లీ ఒక 10 minutes to 15 minutesలో మనకి మంచిగా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇంకొంచెం వాటర్ అనేది పీల్చుకున్నట్టయితే మన ఫ్రాన్స్ రైస్ రెడీ. పిల్లలకి ఇట్లా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా టేస్ట్ చూశాను, చాలా టేస్టీగా ఎమ్మీ టేస్ట్తో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఫ్రాన్స్ ఇవంటివి డైరెక్ట్గా తినలేని పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి, మంచిగా తింటారు. 1 year ప్లస్ పిల్లలకి బాగా మ్యాష్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఉంటే సరిపోతుంది కాబట్టి మనము కుక్కర్లో పెట్టట్లేదు. ఇట్లా డైరెక్ట్గా కూడా యూస్ చేసి పిల్లలకి పెట్టచ్చు. అండ్ చాలా హెల్దీ. నాన్ వెజ్లో కూడా చాలా ప్రోటీన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి పిల్లల ఒక హెల్దీ వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. మనం వీక్లీ వన్సే ఇట్లా 2 times ఇలా పెడతాం కాబట్టి మరి ఈ ఫ్రాన్స్ ప్లేస్లో మటన్, చికెన్ ఏదైనా ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది పెట్టినా కూడా పిల్లలు చక్కగా తింటారు. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయట్లేదు, అలాగే ఎక్కువ టైం కూడా అవసరం లేదు. నియర్లీ మనము కుక్ చేసినట్టయితే 15 to 20 minutesలోనే ఇది కుక్ అయిపోతుంది. సో పిల్లలకి ట్రై చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.